చాలా ప్రాముఖ్యమైన విషయము, చాలా ఇంపార్టెంట్ విషయము. చాలా జాగ్రత్తగా వినండి, ఎక్కడ డివేట్ కామాకండి. సంథింగ్ ప్రొఫౌండ్. దేవుడు ఒక శ్రేష్టమైన మాట మాట్లాడబోతున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయం నుంచి చాలా జాగ్రత్తగా ఉందాం. 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి కంటిన్యూ చేద్దాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగుడని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగుడని చెప్పాను. చాలమ్మా. సో ఏమైందంటే, అబ్రాము భయంకరమైన డిప్రెషన్లో ఉన్నాడమ్మా. డిప్రెషన్ కూడా కాదు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. దేవుడి మీద చాలా కోపం. ఎందుకంటే అబ్రాము, చాలామంది అనుకుంటారు అబ్రహాం లాగా దీవించబడాలి, అబ్రహాం లాగా ఆశీర్వదించబడాలి అని చెప్పేసి చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ అబ్రహాము లాగా వదులుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి ఒకసారి మనం చూసుకుంటే, ఆదికాండం 12వ అధ్యాయంలో నీకు సంతానం ఇస్తాను, 2 నీకు ఒక దేశం ఇస్తాను. దీస్ ఆర్ ద 2 ప్రామిసెస్. ఈ 2 ప్రామిస్లు దేవుడు అతనికి ఇవ్వటానికి అది చదువుతాం. కానీ అబ్రహాము ఏం వదులుకున్నాడో ఒకసారి చదవం మనం. ఆదికాండం 12వ అధ్యాయం చదువు ఒకసారి. 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవమ్మా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలు. అబ్రహాముకు ఒక దేశము ఇవ్వక మునుపు దేవుడు ఏం చెప్తానంటే, నీ తండ్రి ఇంటిని వదిలేసి అంటున్నాడు. మీకు తెలుసా, అప్పుడు ఆ పై అధ్యాయంలోనే 11వ అధ్యాయం చివరి భాగంలోనే అబ్రహాము తన తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ తండ్రి సంపాదించిన ఆస్తి అంతా చక్కగా అబ్రహాం పేరు మీద అప్పుడే దాన్ని ఏమంటారు, రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. చక్కగా ఒక ఇంటికి అలవాడయ్యాడు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా దేవుడు ఆ రోజు వచ్చి ఏమంటున్నాడంటే, నీ తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చేసాయి అంటున్నాడు. దేవుడు కనుక నీకు ప్రత్యక్షమై నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు కోరుకున్న ఇల్లు నుంచి బయటకు వచ్చేసాయి అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అరే మొన్నే కదా మా నాన్న చనిపోయాడు, నిన్ననే కదా ఈ ఆస్తి అంతా నా దగ్గరకు వచ్చింది, ఇంకా రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో మనకు తెలియదు. అలాంటి సందర్భంలో ఆల్ ఆఫ్ ఎ సడన్గా దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీకు ఇవ్వబడిన నీ తండ్రి ఆస్తి ఉంది చూసావా, నీ తండ్రి ఇల్లు ఉంది చూసావా, ఆ ఇంటిలో నుంచి నువ్వు బయటకు వచ్చేసాయి. ఎందుకు? నేను ఒక దేశం ఇస్తాను నీకు. అందరూ అబ్రాహాముకి దేవుడు దేశం ఇస్తాడన్న మాట జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ అబ్రాహాము ఏం వదులుకున్నాడన్న విషయం జ్ఞాపకం. కట్టుబట్టలతో వచ్చామన్నాడు దేవుడు బయటికి. అబ్రాహాము అనుకున్నాడు, అబ్బా అసలు మొన్నటిదాకా కొంచెం ఉందనరా, ఇప్పుడు మా నాన్న సంపాదించింది కూడబెట్టిందంతా ఆ ఇన్సూరెన్స్లు కానీ ఆ ఎల్ఐసీలు కానీ మనకుంటే కదా మన భాష చెప్పండి, ఇవన్నీ నాకు వచ్చేసినాయి. అబ్బా అసలు దీంతో పైన ఇంకొక హౌస్ వేద్దాం అనుకున్నాడు, లేదు ఇంకొక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాడు. బట్ సమ్హౌ తన ప్లాన్స్లో తను ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్గా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు కట్టుబట్టలతో బయటకు వచ్చేసాయి అంటున్నాడు. దట్ ఈస్ అ ఛాలెంజ్. అబ్రహాం లాంటి జీవితం కావాలని అనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను, అబ్రహాం లాగా ఉండటం నేర్చుకోండి. అబ్రాహాము దేవుడి మాటకు లోబడి మొత్తం కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. అదంతా వదిలేశారు, తన బంధువులను వదిలేశారు, తన అత్తమామల్ని, సంపాదించిన ఆస్తిని, ఆ ఇంటిని. మనకేంటంటే దేవుడు ఇంటిని వదిలేమంటే మనం ఇల్లు అమ్ముకొని డబ్బులు తీసుకుని వస్తాం. మన వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. అది బ్యాంకులో వేసుకుని ఫిక్స్డ్ చేసుకుని వెళ్ళి వస్తాం మనం. ఆర్డీలు ఏదో చేస్తాం మనం వాటికి. బట్ ఆ టైంలో అబ్రాహాముకి అది లేదు. వదిలేయమంటే వదిలేసి వచ్చేసేలా కట్టుబట్టలతో వచ్చాడు.
అలా దేవుడి కోసము అన్నీ వదులుకొని సమస్తము నష్టంగా చేసుకుని వచ్చేసాడు. అప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయినాయి. ఇంక విసుగుపోయింది అబ్రాహాముకి, విసుగు పుట్టిపోయిన తర్వాత దేవుడు వచ్చేసి ఒక రోజున ప్రత్యక్షమైతే నేను ఆశీర్వదిస్తానని చెప్తే, నువ్వు ఎన్ని ఇస్తే ఏందయ్యా, నువ్వు పిల్లోడిని ఇవ్వలేదు అని సనుగుతున్నాడు దేవుడి మీద, గొణుగుతున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇప్పుడు చెప్పండి, అంత వదులుకొని వచ్చినోడిని అంత వెయిట్ చేపిస్తుంటే సనగడా లేదా? సనుగుతాం. 1వ తారీఖు రావాల్సిన జీతము 5వ తారీఖు వరకు పడలేదంటే నీకన్నా పెద్ద సనుగుడు ఈ ప్రపంచంలో కూడా ఉండడు. నువ్వే ఎట్లుంటే మరి అబ్రాహాం పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి? అన్ని వదులుకున్నాడు అబ్రాహాం, నువ్వేం వదులుకోలే అంటున్నాడు దేవుడితో. అంటున్నాడు, నువ్వేమి ఇస్తే ఏంటి, నేను సంతానం లేని వాడిని పోవచ్చున్నానంటే, ఆహా అబ్రాహాము నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా, నువ్వు నా మీద సనుగావు కదా, ఇదిగో ఇప్పుడు చెప్తున్నావు చూడు అని చెప్పేసి దేవుడు అబ్రాహాంకి ఏం చెప్తున్నాడు చూడండి. 15వ వచనం చదవమ్మా, 5వ వచనం చదవమ్మా. మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చాలండి. కొడుకు గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు సంతానం ఇస్తానన్నావు కదా, ఏదా సంతానము? దమస్కు ఎలియాజరు అయిపోతున్నాడు మరి కొద్ది రోజుల్లో వారసుడుగా. నువ్వు చెప్పిన వాగ్దానము ఏది అని ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. ఒక మాటలో చెప్పండి, దేవుడి మీద సనుగుతున్నాడు, గొనుగుతున్నాడు, ఫ్రస్ట్రేషన్ అయిపోయాడు. అలాంటి టైంలో ఓకే నువ్వు బాధపడుతున్నట్టున్నావు కదా అబ్రహాము, నువ్వు దా బయటికి రా అని చెప్పేసి బయటికి తీసుకుని వచ్చేసి నక్షత్రాలు చూపించాడంట. మైట్ బి అది నక్షత్రాలు చూపించాడంటే అది రాత్రికాల సమయంలో. రాత్రి అంటే చీకటి. అబ్రహాము జీవితంలో ఒక డార్క్ ఫేజ్ రన్ అవుతున్నది. ఆ డార్క్ ఫేజ్లో అబ్రహాము ఆ గాఢాంధకారంలో ఉంటున్నాడు, ఆ రాత్రి అనే సీజన్లో ఉంటున్నాడు. అట్లాంటి వ్యక్తిని బయట తీసుకుని వచ్చి దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, నువ్వు చీకటిని చూడకూడదు, నువ్వు తల పైకెత్తితే నువ్వు వెలుగును చూస్తావు. అదిగో ఆకాశ నక్షత్రములు కనపడుతున్నాయి కదా, నీ చేతనైతే లెక్కించు, నీ సంతానం అలాగ ఉంటుంది అనగానే తను ఉన్న ఫేజ్ నుంచి దేవుడు తను బయటకు తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆ చీకట్లోంచి ఆ గుడారంలోంచి బయటకు వచ్చాడు. సడన్గా తన మీద వెలుగు పడుతున్నట్టుంది, ఆ నక్షత్రాల వెలుగు. నమ్మాడు. అందుకే వాక్యం చెబుతుంది, అతడు యెహోవా అని చదువుతావు మాట, అతడు యెహోవాను నమ్మెను. అతడు యెహోవాను నమ్మాడంట. నక్షత్రాలను చూపించి లెక్క పెట్టుకో, నీ సంతానం అలా చేస్తాను అనగానే తన మీద ఉన్న అప్పుడు దాకా ఉన్న ఆ రాత్రి అనేది సడన్గా నక్షత్రాలు బాగా వెలుగుంటాయి నేను అనుకుంటాను. ఒక్కసారికి నమ్మాడు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నీతిగా ఎంచాడంట. సో కొడుకు కావాలని చెప్పి సనిగిన ప్రతిసారి, లేదా బాధపడుతున్న ప్రతిసారి, ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడంటే, నువ్వు బయటకు వచ్చేసి నక్షత్రాలు చూసుకో, అదే నీకు సాక్ష్యం. సరే ఇప్పుడు రెండో ప్రామిస్ ఏంటి? రెండో ప్రామిస్ దేశము. చదువు కంటిన్యూ చేయమ్మా. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దానిని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియననగా. కొడుకు కావాలంటే ఏమన్నాడు? నక్షత్రాలు చూసుకో. సరే ఇప్పుడు రెండో ప్రామిస్ దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అప్పటికి అబ్రహాము. ఇప్పుడు దేశం ఇస్తాను కదా, నా ఇంటిని వదిలేసాను, నేను సంపాదించిన ఆస్తిని వదిలేసుకున్నాను, నా ఊరిని వదిలేసుకున్నాను, మరి ఇప్పుడు దేశం ఇస్తాను కదా, దాని పరిస్థితి ఏందన్నాడు. కొడుకు కావాలంటే ఏం చేయాలా? పైకి చూసుకో. అబ్రహాం అనుకున్నాడు ఇప్పుడు దేశం కావాలంటే దేశాన్ని చూసుకోపో అంటాడేమో అనుకున్నాడు. కానీ ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు దేశం కావాలని ఏం చేయమంటావు అంటే చదవమ్మా. ఆయన 3 ఏండ్ల పెయ్యను 3 ఏండ్ల మేకను 3 ఏండ్ల పెయ్యను 3 ఏండ్ల మేకను 3 ఏండ్ల పొట్టేలను 3 ఏండ్ల పొట్టేలను ఒక తెల్ల గువ్వను 1 పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. దేశం కావాలంటే ఏమంటున్నాడు దేవుడు? దేశాన్ని చూసుకోనటంలా ఆయన ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఒక కమాండ్ ఇస్తున్నాడు. ఏంటంటే బ్రింగ్ మీ అన్ ఆఫరింగ్. చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఒక అర్పణము తీసుకుని రా అంటున్నాడు. ఆ అర్పణము ఎట్లా ఉండాలో కూడా చెప్తున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు. ఆ అర్పణము ఏది పడితే అది తాగకూడదు,
సంవత్సరం తేగకూడదు, 2 సంవత్సరాలు తేగకూడదు, లేదంటే 3.5 సంవత్సరాలు కూడా తేగకూడదు. ఖచ్చితంగా ఏమంటున్నాడు? 3 ఏండ్ల పెయ్యి ఉండాలా, ఖచ్చితంగా 3 ఏండ్ల మేక ఉండాలా, ఇంకా 3 ఏండ్ల పొట్టేలు, మళ్ళీ ఇంకా 3 ఏండ్ల పొట్టేలు తీసుకుంటాం అంటున్నాడు. ఇంకా ఒక తెల్ల గువ్వను, ఒక తెల్ల గువ్వ, ఒక పావురపు పిల్లను. ఒక డిమాండింగ్ ఆఫరింగ్ దేవుడు అడుగుతున్నాడు. కొడుకుకి మాత్రం ఏం ఆఫరింగ్ ఇవ్వాల దేవుడు, ఏం ఆఫరింగ్ అడగల కొడుకు విషయంలో. బట్ స్థలం విషయంలోకి వచ్చేదలకే, ఒక దేశం విషయంలోకి వచ్చేదలకే దేవుడు ఏమంటున్నా అంటే నాకు ఒక అర్పణము తీసుకుంటారా అంటున్నాడు. ఓ గాడ్ ఈస్ డిమాండింగ్ అన్ ఆఫరింగ్. అమ్మ, అర్పణంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫ్రీ విల్లింగ్ ఆఫరింగ్, నీ ప్రేరేపణతోటో నీకు అనిపించి ఇచ్చేది ఒకటి. రెండవది దేవుడు చెప్తే ఇచ్చేది ఒకటి. ఇక్కడ అబ్రహాముకి దేవుడు చెప్తున్నాడు ఏమంటా అంటే నాకు ఏది పడితే అది పొట్టెలు తేమాక, ఏది పడితే అది మేకలు తేమాక, ఏది పడితే అది పెయ్యను తేమాక. నాకు పెయ్య కావాలి, పొట్టేళ్ళు కావాలి, మేక కావాలి, కానీ గుర్తుపెట్టుకో అది 3 ఏళ్ళదై ఉండాల. నాకు ఒక గువ్వ కావాలా, ఒక పావురమ్మ కావాలా. హీ డిమాండ్స్ అన్ ఆఫరింగ్. గుర్తుపెట్టుకున్నమ్మా, అబ్రహాముతో వ్యవహరిస్తున్నట్టుగానే దేవుడు నీతో కూడా వ్యవహరిస్తాడు. కొన్నిసార్లు దేవుడు నీ నుంచి కూడా ఒక డిమాండెడ్ ఆఫరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. చాలా కేర్ఫుల్గా ఉన్నావు. చాలామంది ఏందో ఆఫరింగ్ అనగానే అదేదో అబ్బా ఆఫరింగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఏంటి వీళ్ళేంటో దేవుడికి ఇవ్వాలన్నా కానీ దేవుడి కోసం వదులుకోవాలంటే ఎంతో ఫీల్ అవుతారు. నువ్వే అంత ఫీల్ అయితే మన అబ్రహాం ఏం ఫీల్ అవ్వాలి? ఏం వదులుకున్నాడు? మొత్తం యావదాస్తిని వదులుకున్నాడు. సరే కనీసం మనుషులు అంటే మనుషులు కూడా వద్దన్నాడు దేవుడు. నువ్వు కట్టుబట్టలతో నువ్వు నీ ఆవిడ వచ్చేసని బయటకు అన్నాడు దేవుడు. అది వదిలేసి వస్తున్నప్పుడే అబ్రహాం ఫీల్ కాల. మనోళ్ళు ఏంటో భలే ఫీల్ అవుతారు, భలే బాధపడతారు. ఆఫరింగ్ గురించి ఎవరైనా పాస్టర్ గారు మాట్లాడుతుంటే స్టార్ట్ అయిపోద్ది బీట్ అతనికి. ఇంకా ఆఫరింగ్ గురించి నేను మాట్లాడటం లేదు, లేదంటే పలానా సేవకుడు మాట్లాడటం లేదు. ఆఫరింగ్ కావాలని చెబుతుంది దేవుడే, డిమాండ్ చేస్తుంది కూడా దేవుడే. కొంతమంది భలే అంటారు అదేంటండి, సరే ఆఫరింగ్ ఇవ్వాలా, మేము ఎంత ఇవ్వాలనుకున్నా అంత ఇస్తాం, మీరు అడుగుతారేంటి? భలే వస్తే మన వాళ్ళకి నోర్లు. ఆ రాత్రి కాల్సేమో అప్పుడు చెబుతున్న మాట ఏంటో తెలుసు దేవుడు, అర్ధరాత్రి గాఢాంధకారంలో పొలంలో పరిగెత్తుకుని పో అంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఎక్కడ ఎత్తగల 3 ఏండ్ల పెయిన్. కానీ సమూహం అబ్రహాము ఎందుకంటే దేశం గురించి మాట్లాడుతున్నాడు. అమ్మో ఏం దేశం అంటే ఏనేది, జంతువుల గురించి పేర్లు ఎత్తుతున్నాడు. సరే ఏమైనా చేయమంటాడేమని చెప్పేసి గబ్బగబ్బా తీసుకుని వెళ్ళాడు, తీసుకుని వచ్చాడు. చదువమ్మా, కంటిన్యూ చేయమ్మా. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి, అసలు ఈ మాట దేవుడు చెప్పాడా? బట్ అతనే చేసేస్తున్నాడు. చదువమ్మా. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుకూక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మెను. చాలండి, దేవుడు అవి మాత్రం తీసుకొని రమ్మన్నాడు, కానీ ఇతను ఆల్ ఆఫ్ సడన్గా చేసేస్తున్నాడు. ఇంకా దేవుడు దాన్ని ఖండించు అని చెప్పలేదు. కానీ ఆ 3 ఏండ్ల పెయ్యిని, ఆ పొట్టేలును, ఆ మేకను 2గా ఖండించి ఒకదానికొకటి ఎదురుగా పెట్టాడు. ఎలా? దేవుడు చెప్పకుండా ఎట్లా చేశాడు అబ్రహాము? ఎందుకంటే అబ్రహాముకు తెలుసు దేవుడు ఏం చెప్పబోతున్నాడు. ఎందుకంటే ఆ టైముల్లో తను ఏ దేశం నుంచి వచ్చాడు తెలుసా? కల్దీల దేశం నుంచి వచ్చాడు. కల్దీల దేశంలో ప్రమాణాలు ఎట్లా చేస్తారంటే మనలాగా ఫాదర్ ప్రామిస్, మదర్ ప్రామిస్ అట్లా చేయరు. కల్దీల దేశంలో ప్రమాణం ఎట్లా చేస్తారంటే ఒక జంతువును తీసుకుని వచ్చేసి అట్లా సేమ్ అదే 3 రకాల జంతువులను తీసుకుని వచ్చేసి వాటి మధ్యలోకి ఖండించి వాటిల్లో నుంచి ఆ రక్తం వస్తూ ఉంటుంది చూసావా? ఆ రక్తము కారుతూ ఉంటే ఎవరైతే ప్రమాణము చేస్తాడో వాడు ఆ రక్తం మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాల. నడుచుకుంటూ వెళ్ళి, ఎందుకంటే ఆ టైంలో రాజులు దండెత్తి వచ్చేవాళ్ళు. చాలా జాగ్రత్తగా వినండి. రాజులు దండెత్తి వచ్చేసి రాజ్యాల్ని ఓడిస్తా చంపేస్తూ ఉంటుంటే ఒకవేళ బలహీనమైన రాజు ఏం చేస్తాడంటే చావటం ఇష్టం లేకపోతే ఆ రాజుకు ముందుగానే వర్తమానం పంపిస్తాడు. ఏమని పంపిస్తా అంటే నీతో సమాధానం చేసుకుంటాను, సంధి చేసుకుంటానంటే ఆ రాజు వస్తాడు. ఆ రాజు అవతల పక్క నిలబడతాడు. ఏది ఇప్పుడు చూడండి, 3 జంతువులే మాత్రమే ఖండించాడు. తెల్ల గువ్వని,
పావురాన్ని మాత్రము ఖండించలేదు. అంటే బ్రతుకున్న చోట ఆ రాజు నిలబడతాడు, ఈ ఖండించిన యువతలు మాత్రము ఎవరైతే సంధి చేసుకుంటున్నారో ఆ రాజు నిలబడతాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ ఎవరైతే ఈ సంధి చేసుకుందాము అన్న వ్యక్తి ఏం చేస్తాడంటే వాటి మధ్యలో నడుస్తాడు, నడిచి ఒక ప్రమాణము చేస్తాడు. ఏంటంటే నేను నీ సేవకుణ్ణి, ఇంకా నేను నీ దాసుని, ఇంకా నా ప్రజలందరూ నీ దాసులే, నా రాజ్యం ఇక నా రాజ్యం కాదు, అది నీ రాజ్యమే. ఒకవేళ నేను మాట తప్పితే ఇదిగో వాటికి లాగా నన్ను కూడా 2 భాగములు చేయి అని చేసే ప్రమాణం. ఆ ప్రమాణము దాన్నే రక్త ప్రమాణం అంటారు. నేను మాట తప్పాను అనుకున్నా, ఆ జంతువులను ఎట్లాగైతే 2గా ఖండించావో అలా నన్ను కూడా 2గా ఖండించమని నేను హక్కు ఇస్తున్నాను నీకు అని చెప్పేసి ఇతనుగా ఒక 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 ప్రమాణము చేస్తున్నాడు. అది ఆ టైముల్లో ఉండేది. సో అబ్రహాముకి ఎమ్మట అర్థమైపోయింది, ఓహో దేవుడు నన్ను ప్రమాణం చేయమంటున్నాడు. ఎందుకంటే పై వచ్చినాల్లో శనిగడిగా దేవుడి మీద, గొనిగడిగా దేవుడి మీద, దేవుడిని ప్రశ్నించాడు కదా. ఓకే, దేవుడు బాధపడినట్టున్నాడు. సో నౌ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మీ టు మేక్ ఎ ప్రామిస్. దేవుడు నా నుంచి ఇప్పుడు ఒక ప్రామిస్ని, ఒక ప్రమాణమును ఆశిస్తున్నాను అనుకొని గబగబ అవన్నీ సిద్ధం చేశాడు. వాటన్నిటిని నడుముకు ఖండించాడు, దానితోటి దానికి అట్లా ఎదురు పెట్టాడు. ఇక దేవుడు రెడీ నడు అన్నప్పుడు నడుద్దాం రెడీగా ఉన్నాడు ప్రామిస్ చేయటానికి. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా దేవుడు అబ్రహాము అసలు చూసారా, దేవుడు అబ్రహాముకు ఒక్కసారి గాఢ నిద్ర కలుగు చేసేసాడు. తెలుగులో అయితే గాఢ నిద్ర అనుంది, కానీ ఒరిజినల్ తర్జుమాలో చూస్తే అబ్రహాం వెంట్ ఇన్ టు ట్రాన్స్ అని ఉంటుంది. ట్రాన్స్లోకి వెళ్ళాడు అంటే కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ తన కదల్లేని ఒక స్థితిలోకి వెళ్ళిపోయాడంట అబ్రహాము. ఒక దర్శనం లాగా ఉందంట. తెలుగులోనేమో అబ్రహాముకు గాఢ నిద్ర పట్టేసింది, గురకబెట్టి నిద్రపోయాడు అనుకుంటున్నారు కానీ అది కాదు జరిగింది. అబ్రహాము నడుద్దామన్న టైంలో దేవుడు ఒక్కసారి ఒక స్ట్రైక్ అట్లా ఒక్క నెట్టంగానే అబ్రహాము కదల్లేని పరిస్థితులకు అట్లా పడిపోయి ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడనే లోపల అబ్రహాముకు కనపడుతుంది, ఒక దర్శనం కనపడుతుంది. ఏంటంటే చదువమ్మా మాట. మరియు ప్రొద్దుగుకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. అబ్రహాము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడంటే ఇతను దేవుడికి ఒక ప్రమాణము చేయాలన్నమాట అనుకొని తను సిద్ధము చేసి తను ఆ ఖండముల మధ్య నడవటానికి రెడీగా ఉన్నాడు. నడిచి అయ్యా ఇక ఎన్నడూ నిన్ను ప్రశ్నించను, ఇక ఎన్నడూ నీకు వ్యతిరేకంగా మాట్లాడను, అలా నేను వ్యతిరేకంగా మాట్లాడితే వీటిలాగా నన్ను చేయి అని చెప్పేసి దేవుడికి ప్రమాణము చేయడానికి రెడీగా ఉన్నాడు అబ్రహాము. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్గా అబ్రహామును దేవుడు ఒక్క నెట్టేశాడు పక్కకి. ఊహించని సంఘటన అది. ఎందుకంటే అబ్రహాం ఏమనుకున్నాడంటే ఆ బతుకున్న గువ్వల దగ్గర దేవుడు నిలబడతాడేమో, ఈ చచ్చిపోయిన వాటి మధ్యలోంచి నేను నడుచుకుంటూ వచ్చేసి దేవుడికి నేను ప్రమాణం చేయాలనుకున్నాడు. బట్ నో, దేవుడు నడవటం స్టార్ట్ చేశాడు. అంటే అబ్రహాము కాదు ప్రమాణము చేస్తుంది, దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఏమంటే అబ్రహామా, నేను కనుక నీకు దేశము ఇవ్వకపోతే వీటిలాగా నేను కూడా 2 ఖండములుగా ఆగిపోతాను అని చెప్పేసి. అర్థమవుతుందని చెప్తున్న మాట. దట్ ఈస్ వాట్ అక్కడ జరుగుతున్నది. అబ్రహాము ఎట్లా దేశమును నేను స్వతంత్రించుకుంటానని అడిగావు కదా, నువ్వు అడిగావు బాగుంది. ఎందుకంటే నువ్వు ముసలివాడివి, నువ్వు కొద్ది రోజులు చనిపోబోతున్నావు, నీకు ఆలస్యం అయిపోయింది, నీకు బలము లేదు. ఇక్కడ మాత్రం ఫిలిస్టీలు ఉన్నారు, అమోరీలు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అనాకీలు లాంటి వాళ్ళు. ఓకే, నువ్వు నమ్మటం లేదు కదా, ఇదిగో ఇప్పుడు నేను ప్రమాణము చేస్తున్నాను. ఏంటంటే ఇదిగో నేను దాని మధ్య నుంచి నడిచి వచ్చేసి ఆ రోజున అవతల పక్క అబ్రహాం ఉన్నాడు బతుకున్న చోట. ఆ నడుచుకుంటూ వచ్చేసి దేవుడు అబ్రహాముతో చెప్తున్న మాట ఏంటి తెలుసా, నేను కనుక నీకు ఈ దేశం ఇవ్వకపోతే ఈ ఖండముల్లాగా నా జీవము 2గా అయిపోతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.
లుక్ ఎట్ దట్. తన ప్రమాణమునకు దేవుడు ఇంకొక ప్రమాణమును జోడిస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము నమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే అప్పటికి అబ్రహాము బాగా వృద్ధుడైపోయాడు, పిల్లోడు లేడు, సంపాదించుకుని ఆ దేవుడు ఇంటిని ఇస్తాడు, దేశాన్ని ఇస్తాడంటే గుడారాల్లో బతుకుతున్నాడు అబ్రహాము. గుడారాల్లో బతుకుతున్న అబ్రహాముకి దేవుడు విశ్వాసాన్ని పుట్టించడానికి దేవుడు చేస్తున్న పని ఏంటంటే తన లైఫ్ని రిస్క్లో పెడుతున్నాడు. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు ఐగుప్తులను నాశనం చేసి పడేశాడు, దేవుడు ఆ తర్వాత ఫిలిష్తీయుల్ని ఆ దేశాలన్నింటినీ నాశనం చేసి పడేశారు. ఎందుకు దేవుడు? మీ దేవుడు శాంతిమంతుడు కదా, మీ దేవుడు సమాధానకర్త కదా, మీరు పాడతారు కదా పాటలు, మరి మీ దేవుడు ఎందుకు అలా చేసేసారంటే అరే అక్కడ దేవుడు, ఎందుకంటే ఇజ్రాయిల్ కనుక ఇంకా ఐగుప్తు దేశంలో ఉండిపోతే దేవుడు చేసిన టైంకి, దేవుడు ఇచ్చిన ప్రమాణం తేదీకి వీళ్ళు కనుక ఆ దేశాన్ని స్వతంత్రించుకోకపోతే జరిగేదేంటి? దేవుడు తన జీవాన్ని రెండుగా విభజించేసేయాల. దేవుడి ప్రాణం రిస్క్లో ఉంది, దేవుడి జీవం రిస్క్లో ఉంది. ఎందుకంటే ఆయన ప్రమాణము చేశాడు. దాని మధ్యలోంచి నడుచుకుంటూ వచ్చి దేవుడు ఏమన్నాడంటే, నేను గనక నీకు ఈ దేశం ఇవ్వకపోతే, నీ బిడ్డలకు ఈ దేశం ఇవ్వకపోతే, నీ సంతానమునకు ఈ దేశం ఇవ్వకపోతే ఈ ఖండములాగా నేను కూడా రెండుగా విభాగింపబడతాను, నా జీవం మీద ఒట్టు అని చెప్పేసి ఆ రాత్రి దేవుడు ప్రమాణం చేశాడు. అందుకే 430 సంవత్సరాలు అయిన తర్వాత కూడా దేవుడు ఇజ్రాయెల్ని ఏమని దర్శించంటే, నేను మీ పితరుడైన అబ్రహాము దేవుడిని అని చెప్పన్నాడు. నేను అబ్రహాముకి ఇచ్చిన ఆ నిబంధనను, ఆ వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నానని చెప్పేసి మోషేతో చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలు మంచోళ్ళని కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఇంకోటి అని కాదు, వాళ్ళకి ఆ దేశం ఇచ్చింది దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళుతున్నా కానీ ఆ ఎరుకో గోడలు కూలిపోవటము, ఆ యొక్క సొదొమ గుమ్మర ఇదైపోవటము, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలని పాడైపోవటము ఎందుకు జరుగుతుందంటే తెలుసా? దేవుడు అదంతా వాగ్దానము చేస్తాడు, ఈ దేశము మొత్తము నీ పిల్లలకి ఇస్తాను, ఒకవేళ ఇవ్వకపోతే నా ప్రాణం. అందుకే ఫరో నేను పంపించిన ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలోని బానిసలుగా ఉంటాడు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు 10 రకాల తెగుళ్ళు పంపించాడు ఐగుప్తు దేశం మీదకి. ఎందుకు? అక్కడ డేట్ దగ్గర పడుతుంది. దేవుడు పైన అన్నాడు, నీ 12వ వచనం చదవమా. ప్రొద్దుకుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటికి చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత చూసారా, 400 ఏళ్ళు వీళ్ళు దాసులు అయిపోతారని దేవుడు ముందుగానే చెప్పేశాడు. సో 400 ఏళ్ళు దాటిన తర్వాత దేవుడు తెగుళ్ళతో బాధిస్తున్నాడు. ఎందుకంటే శత్రువు పంపించడం లేదు వీళ్ళని, కానీ అక్కడ దేవుడికేమో డేట్ దగ్గర పడుతుంది, తను చేసిన ప్రమాణము నెరవేర్చాలి. కాబట్టి అడ్డుగా ఉన్న ఐగుప్తుల్ని కానీ ఆ ఫరో వాళ్ళని కానీ మొత్తాన్ని దేవుడు నాశనం చేసి పడేశారు. ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడికి వీళ్ళు అడ్డుగా నిలబడుతున్నాడు, వాగ్దానం నెరవేరకుండా. మోషే వెళ్ళిపోయి ఫరో ఎదుట నిలబడిపోయి, ఇశ్రాయేలు దేవుడు అయినా యెహోవా చెప్తున్నాడు వీళ్ళని వదిలేయమంటే, ఇశ్రాయేలు దేవుడు ఎవరు? బానిసలు కదా వీళ్ళు, దిస్ గైస్ ఆర్ స్లేవ్స్, వాళ్ళు బానిసలు, వాళ్ళు సేవకులు, హక్కులు లేని వాళ్ళు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు, వీళ్ళకు ఒక దేవుడు కూడా ఉన్నాడా? ఆయన చెబితే నేను వినాలా అన్న రీతిగా మాట్లాడుతుంటే దేవుడు 10 రకాల తెగుళ్ళు పంపించాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఐగుప్తులలో ఉన్న తొలిచూలు కుమారులను మొత్తాన్ని నాశనం చేశాడు, చంపేశాడు. ఎందుకో తెలుసా? అక్కడ దేవుడు ప్రాణం రిస్క్లో ఉన్నది, అబ్రహాముకి ఇచ్చిన ప్రమాణం బట్టి. అందుకే దేవుడు తొలిచూలు పిల్లలను చంపేశాడు మొత్తం ఐగుప్తీయులు అందరు. ప్రతి ఇంట్లో ఒకే రోజున ప్రతి ఇంట్లో ఫస్ట్ పుట్టిన వాళ్ళు చచ్చిపోవటం అంటే ఎంత భయంకరం, అంత క్రూరంగా, అంత బ్రూటల్గా దేవుడు ఎందుకు కదిలాడంటే, హీ ప్రామిస్డ్ టు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏంటంటే, నీ సంతతి వారిని ఈ దేశంలోకి నేను నడిపిస్తాను, వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు కనుక ఈ దేశంలోకి రాలేకపోయారా, నేను ఆ చచ్చిపోయిన జంతువులాగా నా జీవము 2 అయిపోతుంది అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ ప్రమాణము దేవుడు చేయటం అబ్రహాము చూశాడో, అందుకే అబ్రహాం గురించి రాయబడుతుంది, హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంకి వెళ్ళాం ఒకసారి. 13వ వచనం చూడమ్మా. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను
దూరము నుండి చూచి వందనము చేసి ఆ, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని ఆ. విశ్వాసము గలవారై మృతి పొందిరి. విశ్వాసము గలవారే మృతి పొందంటే ఎవరు? అబ్రహాము, శారా. చచ్చిపోవడానికి కూడా విశ్వాసం కలిగి చచ్చిపోయారంటే ఎందుకు తెలుసా? ప్రమాణము చేసేది అక్కడ దేవుడు. ఒకవేళ వీళ్ళు కనుక ఈ దేశంలోకి రాకపోతే ఈ సంతానము ఆయన జీవం మీద ఒట్టేశాడు. ఆయన జీవం రెండుగా అయిపోతుంది. ఆ రోజున దేవుడు ఆ ఖండముల మధ్య నడుచుకుంటూ వచ్చాడు. ఏ అబ్రహాం అయితే తన విశ్వాసాన్ని కోల్పోయాడో ఇంకా అబ్రహాం విశ్వాసం ఇంకెట్లుంటుందో అర్థం చేసుకున్న తర్వాత నుంచి. కాబట్టే వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను విశ్వాసము గలవాడై మృతి పొందాడు. ఎందుకంటే నా సంతానం మరలా వస్తుంది ఇక్కడికి, ఎందుకంటే దేవుడు ప్రమాణం చేశాడు అని చెప్పేసి. దూరం నుండి చూచాడంట. ఆ రోజున దేవుడు ప్రమాణం చేస్తున్నప్పుడు దూరం నుండి చూశాడు అబ్రహాము. దేవుడు ఆ రాజుచున్న పొయ్య, ఆ మంట, అగ్ని మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే దూరం నుండి అబ్రహాము చూస్తున్నాడు దేవుడు చేస్తున్న ప్రమాణమును. ఆ ప్రమాణము చేసి దేవుడు బయటకు వచ్చి ఆ యొక్క రక్తంలోంచి బయటకు వచ్చి దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నీ సంతానమును 400 ఏళ్ళ తర్వాత ఇక్కడ నడిపిస్తాను, నీకు ఇచ్చిన వాగ్దానము నేను నెరవేరుస్తాను. ఇదిగో నా పేరేంటంటే దీని తర్వాత నుంచి నేను అబ్రహాము దేవుడిని అన్నాడు దేవుడు. ఎవరితో దేవుడు అటువంటి ప్రమాణము చేయలేదమ్మా. బైబిల్లో ఎవరితో దేవుడు అటువంటి ప్రమాణము తెగించలేదు. నడుచుకుంటూ వచ్చేసి ఇద్దరు వ్యక్తులు చేసే ప్రమాణము, వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినప్పుడు అవతల వాడు ఇతన్ని చంపే స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇతడి ప్రాణము కాపాడుకోవటానికి ఇతడు చేసే ఆ యొక్క ప్రమాణం ఏంటంటే ఆ యొక్క జంతువుల మధ్యలోంచి నడుచుకుంటూ వచ్చేసి ఆ రక్తంలో అడుగుపెట్టి నడుచుకుంటూ వచ్చేసి రక్త ప్రమాణము చేస్తాడు. ఏంటంటే నన్ను చంపొద్దు, నేను ఇక నీ సేవకుణ్ణి, నేను ఇక నీ వాడిని, నా దేశము నీది, నన్ను చంపొద్దు, నేను నీతో సమాధానం చేసుకుంటున్నాను అని ఒక ప్రమాణం చేస్తారు. ఎప్పుడైతే నేను మాట తప్పుతానో నా యొక్క శరీరము కూడా అట్లా 2 ఖండములుగా చేయని చెప్పేసి ఆ రోజులో కల్దీలు చేసుకునే ప్రమాణం అది. కల్దీలు ఇతర రాజులతో చేసుకునే ప్రమాణము. అదే ప్రమాణమును ఆ రోజున ఆకాశమును భూమిని అందలి సమస్తము సృష్టించిన దేవుడు చేస్తున్న ప్రమాణమును. వాహ్, దేవుడు ప్రూవ్ చేస్తున్నాడు చూడండి. కాబట్టి 400 ఏళ్ళ తర్వాత ఆ సంతానమును, ఆ యొక్క సంతానం మొత్తాన్ని దేవుడు ఈ దేశంలోకి ఇస్తానన్నప్పుడు దూరం నుండి ఆ ప్రమాణమును చూచి విశ్వాసము గలవాడే అబ్రాహాము మృతి పొందాడు. అమ్మ, కొన్నిసార్లు దేవుడు ఇచ్చే వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరవమ్మా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చాలామంది అనుకుంటారు అర్పణములు, అబ్రహాంలాగా అర్పణములు తెచ్చుకొని మనం కూడా ఏమంటారంటే ఆ ఇంటర్వ్యూలో నేను పాస్ అవ్వాలి అని చెప్పేసి ఆఫరింగ్ వేస్తారు మన వాళ్ళు. నాకు ఆరోగ్యం బాగోవాలని చెప్పేసి ఆఫరింగ్ వేస్తారు. ప్రమోషన్ రావాలని ఆఫరింగ్ వేస్తూ ఉంటారు. ఎస్, దేవుడు అర్పణములు అంగీకరిస్తాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు అది ఇంటర్వ్యూకి, అది ప్రమోషన్కి అనుకుంటున్నావు. ఏమో దేవుడు నీ పిల్లల్లో ఒకడికి కలగబోతున్న ఆపదను తప్పించడానికి ఆ అర్పణము తీసుకున్నాడేమో. ఎస్, దేవుడు అలా చేస్తాడు. మీరు నిర్గమకాండంకి వెళ్దాం ఒకసారి. నిర్గమకాండము 30వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము తెచ్చుకొనవలెను. ఏంటమ్మా? వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. అబ్బా, చూసారు ఏమంటున్నారు? ఎవడైతే ప్రాణ పరిక్రయ ధనము ఆఫరింగ్ ఇస్తాడో ఏమంటున్నాడు? వారిలో ఏ తెగులును పుట్టదు. కొన్ని ఆఫరింగ్స్ దేవుడు ఎందుకు తీసుకుంటాడు తెలుసా? తెగులు పుట్టడానికి. ఈరోజు నా కరోనా, మన సంఘంలో ఏ ఒక్కరికి కరోనా రాలా. ఎందుకంటే నేను నమ్ముతాను ఎప్పుడో మనం ఇచ్చిన ఆఫరింగ్ని దేవుడు కరోనా కోసం తీసుకున్నాడు. కాబట్టి మనలో ఏ ఒక్కరికి అది అంటకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా, కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్, కమ్ ఆన్. నువ్వు అనుకుంటున్నావేమో నేను మాస్క్ పెట్టుకున్నానండి అంటావేమో. నేను మాస్క్ పెట్టుకున్నానండి, నేను శానిటైజర్ బాగా వాడానండి, నేను అసలు బయటికి వెళ్ళలేదండి కాబట్టి నాకు కరోనా రాలేదని అనుకుంటున్నాను. నేనేమంటాను తెలుసా? మీలో ఏ తెగులు పుట్టింపకుండా దేవుడు ఎప్పుడో ఒకసారి నీ దగ్గర ఒక అర్పణము తీసుకున్నాడు. నేను అనటంలా మాట. దేవుడు డీల్ చేస్తున్నాడు చూడండి. దేవుడు నీ ఆఫరింగ్స్తోనే ఎక్కువ డీల్ చేస్తాడమ్మా. ఎందుకంటే నీ ప్రార్థనలు ఆయనకు బాగా తెలుసు.
నువ్వు చక్కటి ప్రార్థనా పరుడివి. నీకు మైక్ ఇస్తే నువ్వు 3 గంటలు కదలకుండా చేస్తావు ప్రార్థన. గాడ్ నోస్ యువర్ ప్రేయర్స్. అందుకే దేవుడు నీ ప్రార్థన పక్కన పెట్టి నీ ఆఫరింగ్ తీసుకొని రా అంటున్నాడు. ఏమంటాడు? మరలో చదువు మా మాట. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారిలో ఏ తెగులు పుట్టదు. కంటిన్యూ చేయమా. వారు ఇయ్యవలసినదేమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్ఠితార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని కలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. ఏమంటాడు? ధనవంతుడు బీదవాడు ఇద్దరు ఇవ్వాల్సిందే. లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడు ప్రార్థన చేసుకుంటే వారిలో తెగులు పుట్టదు అని అంటడం లేదు దేవుడు. ఏమంటున్నాడు? ప్రతివాడు ధనము ఇవ్వాలి. అది ఎంత ఇవ్వాలో చెప్తున్నాడు. అది ఎప్పుడైతే ప్రతివాడు ఆ ధనం ఇస్తాడో వారిలో తెగులు పుట్టదు అంటున్నాడు. అంటే వాళ్ళకి అనారోగ్యాలు రావన్నాడు. ఎస్, నువ్వు అనుకుంటున్నావేమో నేను దాని ప్రమోషన్ కోసము, బిజినెస్లో ఇంక్రీజ్ అవ్వటం కోసము, శాలరీ హైక్ కావటం కోసం నేను అర్పణం ఇచ్చాను, మరి ఎందుకు జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఎందుకు జరగలేదంటే దేవుడు దాన్ని వేరే దాని కొరకు వాడుకున్నాడు. ఎస్, మీరు కావాలంటే చూడండమ్మా. లూకాసు సువార్త 7వ అధ్యాయంకి వెళ్తే చదవమ్మా. లూకాసు సువార్త 7వ అధ్యాయంకి వెళ్దాం. ఫస్ట్ వచనం నుంచి చదవమ్మా. ఏమవుతుందంటే శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. వాడు చావ సిద్ధమై ఉన్నాడు. వాడికి అటువంటి రోగం వచ్చేసింది. వాడు యూదులను తర్వాత అధికారులను పంపిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తుని వచ్చి స్వస్థపరచమని. యేసుక్రీస్తు వెళ్ళడు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ గా అందులో ఒక దాసుడు వచ్చి ఏం చెప్తాడంటే, అయ్యా ఇతడు మనలను ప్రేమించి మనకు ఒక సమాజ మందిరమును కట్టించాడు, మనం మీటింగ్ అని అతని ఇచ్చిన అర్పణమును ఎప్పుడైతే జ్ఞాపకము చేస్తాడో యేసుక్రీస్తుకి, మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి, వెంటనే ఆయన లేచి ఆ దాసును స్వస్థపరచడానికి వెళ్ళాడు అని ఉంటుంది. అంతకు మునుపు యూదులను పంపించినప్పుడు, అధికారులను పంపించినప్పుడు దేవుడు కదలడు. బట్ ఎప్పుడైతే అర్పణమును జ్ఞాపకము చేశాడో, అయ్యా ఇతడు మనల్ని ప్రేమించి మనకు ఒక సమాజ మందిరమును కట్టించాడు అన్నప్పుడు అతడు ఇచ్చిన అర్పణమును బట్టి దేవుడు వెంటనే వెళ్ళి ఆ దాసును స్వస్థపరిచినట్టు ఉంటుంది. ఎస్, కొన్నిసార్లు నీ అర్పణములు నిన్ను కాపాడుతామంటే అమ్మా. నీకు రావాల్సిన నీకు అపవాద సిద్ధము చేసిన ఆ యాక్సిడెంట్స్ కానీ, నువ్వు పనిచేస్తున్న చోట్ల నీకు వ్యతిరేకముగా రేపుతున్న ఆ యొక్క వ్యక్తుల నుంచి నిన్ను కాపాడటానికైతేనేమి, ఇదిగో ఇప్పుడు వచ్చిన ఈ కరోనా నుంచి అయితేనేమి, వీటన్నిటి నుంచి మనల్ని కాపాడటానికి దేవుడు ఒట్టి మన ప్రార్థనలే కాదు, నేనేమంటానంటే దేవుడు మన అర్పణములు వాడుతున్నాడు అంటాను నేను. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ధనవంతుడు ఇవ్వాలా, బీదవాడు కూడా ఇవ్వాల్సిందే. అదే మాట పాస్టర్ గారు చెప్పారు అనుకున్నా, దోచేసుకుంటున్నాడు రా పాస్టర్ గారికి మా ఆర్థిక పరిస్థితి తెలీదా? దేవుడు తెలీదా ఆర్థిక పరిస్థితిని? మనోళ్ళు భలే వేస్తారు. పాస్టర్ గారు కనుక అందరూ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇంత అని చెప్తే అస్సలు ఇంకా నెక్స్ట్ రోజు కనపడ్డు. సరే ఇతను మానేస్తాడు, ఇతను వెళ్తా ఇంక నలుగురికి చెప్తా ఉంటాడు. అరే మరి ఇక్కడ దేవుడు ఏమనాలా? ధనవంతుడు ఇవ్వాలా, ఏంటంట పేదవాడు కూడా ఇవ్వాల్సిందే అని. నేను భేదం ఉన్నాను పాస్టర్ గారు, నా దగ్గర డబ్బులు లేవు, ఈ నెల శాలరీ పడలేదు, పడంగానే ఇచ్చేస్తాను. భలే అలా చెప్పినా బాగుంటుంది, శాలరీ పడంగానే ఇస్తాను అట్లాంటి అటు చెప్పరు మనోళ్ళు. మొహం అంతా అదోలా పెట్టేసుకుంటారు. అమ్మ నేను ఒక మాట చెప్పనా, నీ ప్రార్థన ఎంత పరిశుద్ధమైందని నమ్ముతున్నావో నీ అర్పణ అంతకంటే అతి పరిశుద్ధమైనది అని చెప్పి నేను చెప్తాను. మీరు చూడండి, సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు దేవుడు సొలొమోనుతో చెప్పాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆకాశం అందుండి నేను మీ ప్రార్థన విని మిమ్మల్ని స్వస్థపరుస్తాను అంటాడు.
మలాకి గ్రంథంకి వెళ్తే మీరు అర్పణము అర్పించినప్పుడు నేను ఆకాశము నుండి వింటానన్నలా, ఆకాశపు వాకిళ్ళు తెరుస్తా అన్నాడు దేవుడు. ఆకాశపు వాకిళ్ళు విప్పి తెరుస్తా అన్నాడు దేవుడు. ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందు ఉండి నేను విని నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అన్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు అర్పణము ఇస్తావో, దేవుడు చెప్పిన అర్పణము, డిమాండింగ్ ఆఫరింగ్ ఎప్పుడైతే నువ్వు ఇస్తావో, అప్పుడు ఏమంటున్నాడు దేవుడు, ఆకాశం మందు ఉంటా అంటలా, ఆకాశముని తెరుస్తా అంటున్నాడు దేవుడు. అందుకే నేను ఈ మాట అంటాను, నీ ప్రార్థన కన్నా నీ అర్పణము చాలా పరిశుద్ధమైనది. ఎందుకు పాస్టర్ గారు ఎంత మాట అన్నారు పాస్టర్ గారు, మా ప్రార్థన పరిశుద్ధమైంది కాదంటారా అర్పణ కంటే? అవును, కాదు. ఎందుకంటే నీ ప్రార్థన అంతా స్వార్థంతో కూడుకున్న ప్రార్థన. ఏంటంటే నన్ను బాగు చేయి, నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, అంత నేనే. తలకాయలకి ఎందుకు కొంచుకొని నవ్వుకుంటున్నారంటే కరెక్ట్ మాట అన్నా నేను. ధనవంతుడైనా పేదవాడైనా ఎవడైనా ఇవ్వాల్సిందే. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని డిమాండ్ చేస్తాడమ్మా. స్పెసిఫిక్గా దేవుడు డిమాండ్ చేస్తాడు, పలానాది ఇవ్వు, పలానా ఇవ్వాలని చెప్పేసి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడు ఎప్పుడైనా నీ ముందు రోజుల్లో దేవుడు నీకు ఒక ప్రేరేపణ ఇచ్చేసి పలానది ఇచ్చేసి పలానది ఇవ్వు అని చెప్తే డోంట్ హెజిటేట్. దేని కొరకు దేవుడు దేని గురించి దేవుడు దాన్ని అడుగుతున్నాడు నీకు తెలీదు, నాకు తెలీదు. అబ్రహామునేమన్నాడు, 3 ఏండ్ల పెయ్యను 3 ఏండ్ల పొట్టేలను ఇవన్నీ తీసుకొని రాన్నాడు. దేని గురించి అడిగాడు? అతన్ని ఆశీర్వదించడానికి కాదు, అతని సంతానాన్ని ఆశీర్వదించడానికి. ఆ శతాధిపతి దగ్గర నుంచి అర్పణము దేవుడు తీసుకునేందుకు, అతన్ని ఆశీర్వదించడానికి కాదు, అతడికి ప్రియుడుగా ఇష్టడుగా ఉండే ఒక దాసుడు ఉన్నాడు, వాడు చచ్చిపోతున్నాడు. అది తట్టుకోలేక పొలోమను పంపిస్తున్నాడు, ఇంట్లో వాళ్ళందరినీ పంపించు, రమ్మనండి 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 అంటున్నాడు. కొన్నిసార్లు నీ అర్పణములు నీ గురించి దేవుడు తీసుకోడు, నీకు ఇష్టమైన వాళ్ళని కాపాడటానికి, నీ బిడ్డలను దీవించడానికి దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను దీవించలేదేంటి, నేను ఆఫరింగ్ ఇస్తున్నా కదా, నేను అవి ఇస్తున్నా కదా, ఇవి ఇస్తున్నా కదా, ఎట్లా కొన్నాను అట్లనే ఉంటున్నాను నువ్వు అనుకుంటున్నామేమో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుడు ఆ అర్పణమును వేరే దాని కొరకు వాడుకుంటున్నాడు. అందుకే అబ్రాము విశ్వాసము గలవాడే మృతి పొందంట. అందుకే వాగ్దానం తన జీవితంలో నెరవేరలా. దేవుడు ఆ రోజు స్పష్టంగా చెప్పాడు, నీ సంతానమునకు నేను ఇస్తాను. ఆ మాటను విని ప్రమాణం చేశావు కదా ప్రభా, చచ్చిపోవడానికి కావాల్సిన ధైర్యం కాదు, విశ్వాసం. విశ్వాసం, ఆ మాట ఎంత బాగుంటుందో. చదువు, మాట చదువు ఒకసారి. వీరందరూ ఆ 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. చదువు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమును అయి ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. దూరం నుండి చూచాడు అబ్రహాము, మృతి పొందాడు. విశ్వాసం గలవాడే, నా బిడ్డలను దేవుడు దీవిస్తాడు అని చెప్పేసి దీవించట్లేదు ఇశ్రాయేలు ప్రజల్ని. ఆ పాత నిబంధన మొత్తం ఏంటి, వీళ్ళు ఆక్యుపై చేయటమే. వీరు అడుగు పెట్టిన స్థలమెల్లా వెళ్ళిపోతానే ఉంది. ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత గొప్పగా ఆశీర్వదించండి ఆ తర్వాత. అయితే ఆ తర్వాత దేవుడు ఇంకొక ప్రమాణం చేస్తున్నాడు. ఇది అన్యజనులకు గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము, చాలా జాగ్రత్తగా చదవనమ్మా. అబ్రహాము పొందిన ఆశీర్వచనము. ఏం ఆశీర్వచనం పొందాడు? నువ్వు బిడ్డలను పొందుకుంటావు. రెండోది ఏంటి? ఒక దేశము, స్థలాలు, ఇళ్ళు ఇస్తానని చెప్పేసి అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదం. అబ్రహాం పొందుకున్న ఆ రెండేనమ్మా, మళ్ళీ ఇంకోటి అనుకోమాకండి. అబ్రహాం ఇంకేం పొందుకుని? ఈ రెండే అబ్రహాం పొందుకుంది. ఏంటి? నీకు సంతానము, రెండోది దేశము, నీకు స్థలాలు, ఇళ్ళు, దేశాలు ఇస్తానని చెప్పేసి. అదే అబ్రహాము పొందిన. ఇప్పుడు చదవమ్మా. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా ఎవరికి? ఇప్పుడు అన్యజనులకు కలుగుటకై. ఎవరు అన్యజనులు? ఎవరు? అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఆ రోజున ఆ యొక్క జంతువుల ఖండముల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇప్పుడు అదే ఆశీర్వాదము దేవుడు అన్యజనులకు ఇవ్వటానికి క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు సిలువలో చేసింది ఏంటో తెలుసా? అది స్వరూపమైనను
సొగసైనను లేనివాడిగా, రక్తపు ముద్దగా, ఒక మాంసము ముద్దగా వేలాడబడ్డాడు. చూసావా వాట్ ఈస్ హ్యాపనింగ్? అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఏ ఆది కాండము 15వ అధ్యాయంలో అయితే యెహోవా దేవుడు ఆ ఖండముల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళి అబ్రహాముకు ప్రమాణము చేశాడో, అదే దేవుడు అన్యజనులైన మనలను ఆశీర్వదించడానికి క్రీస్తు మీదగా నడుచుకుంటూ వెళ్ళాడట. నేనైతే హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మాట? అబ్రహాము పొందిన ఆశీర్వచనము, సంతానము. నెంబర్ 2, ఓన్ ప్రాపర్టీస్, ఒక దేశం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము అబ్బా శాపం అయిపోయి ఆ సిలువలో చనిపోయాడు. క్రీస్తు మన కోసము. ఈరోజు నేను చెప్తున్నానమ్మా, నీ తాతలు అనుభవించారేమో పేదరికము, సొంత ఇల్లు లేకుండా, పేదరికములు, పొలాలు లేకుండా, ఇల్లు లేకుండా, ప్రాపర్టీస్ లేకుండా నీ తాతలు, నీ తండ్రులు అనుభవించారేమో. ఈ ఉదయకాల సమయంలో నా స్వరము క్రింద ఉన్న ప్రతి ఒక్కడికి దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువలో ఆయన చనిపోయింది నీ పాపాల కోసము కాదు, సిలువలో ఆయన చనిపోయింది నీ ఆశీర్వాదము కోసము. ఆమేన్. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. కమ్ ఆన్, ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రిమైండ్ చేస్తున్నాడు, రిమైండ్ చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ. దేవుడు నీకు జ్ఞాపకము చేస్తున్నాడు, నాకు జ్ఞాపకము చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ బహుశా మీలో కొంతమంది అనుకుంటున్నారేమో, సంఘానికి వచ్చాను, కానుకలు వేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా జీవితం ఎందుకు ఇంకా ఇలాగే ఉండిపోయిందని చెప్పేసి ఆ రోజు అబ్రహాములాగా నువ్వు కూడా ఆలోచిస్తున్నావేమో. హియర్ ఈజ్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. దేవుడు తను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు కట్టని పురములకు వెళ్ళారు, వారు నాటని తోటల్లో ఉన్నారు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, ఒక సమృద్ధిలోనికి వెళ్ళారు వాళ్ళు. గెట్ రెడీ. అదే సమృద్ధిని నీకు ఇవ్వటానికి దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఆ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఐఎమ్ ప్రొఫెసయింగ్ అమ్మా, నేను ప్రవచిస్తున్నాను. ఈ దినము నుంచి నీ జీవితంలో అబ్రహాము ఆశీర్వచనము నువ్వు అనుభవించుదువు గాక. 2020 ఎట్లా ఉందో నాకు తెలియదు, బట్ ఐఎమ్ ప్రొఫెసయింగ్ 2021 విల్ బి ద ఇయర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. 2021 ఎట్లా ఉండబోతుందంటే స్థలాలను, ఇళ్లను, పొలాలను, ఆస్తులను సమకూర్చుకునే సంవత్సరముగా ఉండబోతున్నది. ఆమేన్. నువ్వు అర్హుడువా? కాదు. నువ్వు యోగ్యుడువా? కాదు. నీకు అంత పరిశుద్ధమైన జీవితం ఉందా? కాదు. నాకు అటువంటి జీవితం ఉందా? కాదు. కానీ మనకి ఎందుకు ఇస్తా అంటున్నాడు తెలుసా? తన ప్రాణం రిస్క్లో ఉంది ఇప్పుడు మరలా. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు నిన్ను దీవించాలి అండి ఖచ్చితంగా, అందులో ఏ డౌట్ లేదమ్మా. నువ్వు ఫికర్ అవ్వమాక, నువ్వు భయపడమాక. నేను చెప్తున్నానమ్మా, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. ఆ ఎడారిలో ఎంత ఇసుకిచ్చారంటే అంత ఇసుకిచ్చారు. అయినప్పటికీ దేవుడు వాళ్ళని ఎందుకు నడిపించాడు తెలుసా? తన ప్రాణం రిస్క్లో ఉంది అక్కడ. నువ్వు ఇప్పుడు నిన్ను దీవిస్తాడు దేవుడు. ఇశ్రాయేలు దీవించేశాడు, అయిపోయింది, వాళ్ళ చాప్టర్ అయిపోయింది. వాళ్ళు అంత దీవెన పొందుకున్నా కానీ దేవుని తిరస్కరించేశారు. బట్ నౌ ఇట్స్ అవర్ టర్న్. ఇప్పుడు మన సమయము ఆశీర్వదించబడతానికి. మనము కట్టని పొరములు, మనము నాటని తోటలు, పాలు తేనెలు ప్రవహించే ఆ సమృద్ధిలోనికి మనము అడుగుపెట్టే సమయము ఆసన్నమైనదే. ఆమేన్. నమ్ముతున్నావు ఈ మాట? yes. అందుకే మేఘముల దగ్గర సాక్షి సమూహములో, మేఘములో మన పితరులు ఎందుకుంటారు తెలుసా? వాళ్ళకి చేసిన ప్రమాణాలు మన జీవితంలో నెరవేరుస్తూ దేవుడు, ఇదిగో నీకు ఇవ్వబడిన వాగ్దానం నువ్వు పొందుకోకుండా ఇక్కడికి వచ్చావని చెప్పి బాధపడుతున్నావేమో, ఆ వాగ్దానం నీకు ఇవ్వలేదు, నీ బిడ్డలకు ఇచ్చానని చెప్పి వాళ్ళని మేఘములో పెట్టి వాళ్ళకు చూపిస్తూ మనల్ని దేవుడు దీవిస్తాడు. చదువు మా మాట. పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె,
మేఘము వలె, ఆ మేఘములు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం చూపించాలి దేవుడు. అబ్రహాంకి ఇశ్రాయేలు ప్రజలను చూపించాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాంకి చూపించాల్సింది ఎవరు? మనమే. నా అబ్రహాం ఈజ్ వాచింగ్. ఇప్పుడు అబ్రహాం మనల్ని చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు చూపించాలా, అబ్రహామా నీ ఆశీర్వచనము అన్యజనులైన వీరికి ఇవ్వబోతున్నాను, కాబట్టి నువ్వు మేఘముల నుండి చూస్తా ఉండు. చదువమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనలను ఆవరించి ఉన్నందున, అబ్బా, మేఘం వల్ల ఆవరించి ఉన్న. నేను చెప్తున్నా, కేవలం అబ్రహాం మాత్రమే కాదు, మీ తండ్రి తీసుకున్న వాగ్దానాలు, మీ తాతలకు దేవుడు ఇచ్చిన ప్రవచనాలు, అవన్నీ నెరవేరకుండా వారు చనిపోయారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. నో, నీ జీవితము ఆ వాగ్దానాలకు ప్రాతినిధ్యం వహిస్తుందంట. నేనైతే ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మీ నాన్నగారికి ఇచ్చిన ఆశీర్వాదాలు, మీ తాతగారికి ఇచ్చిన ఆశీర్వాదాలు, వాళ్ళందరినీ ఆ మేఘంలో పెడతాడు దేవుడు. ఇదిగో నీకు ఇచ్చిన వాగ్దానాలు, నీ దగ్గర నుంచి తీసుకున్న అర్పణములు, నీ దగ్గర నుంచి నేను తీసుకున్న ప్రార్థనలు, అవి వృధా అయిపోయినాయేమో అని అనుకుంటున్నావేమో. నో 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 నో. వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు, నీ మనవళ్ళ జీవితంలో దేవుడు నెరవేరుస్తా అంటున్నాడు. హల్లెలూయా. సో మన జీవితము తర్వాత ఎట్లా ఉండబోతుంది అంటే, రెస్టోరేషన్ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానమ్మా, నీ మంచితనం కాదు, నీ ప్రార్థన కాదు, నీ విశ్వాసం కాదు, నీ విధేయత కాదు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా నీకు లభించబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించి ఉన్నారు? మారు మనసు పొంది బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది? గెట్ రెడీ. ఆ వాగ్దానం నీదే. క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ విశ్వాసం ద్వారా అనలా దేవుడు, నీ విధేయత ద్వారా అనలా దేవుడు. ఇప్పుడు దేవుడు విశ్వాసం ద్వారా విధేయత ద్వారా అనలేదు కదా పాస్టర్ గారు, నేను కూడా అవిశ్వాసంగా బతకమంటానంటే ఇజ్రాయేల్ ప్రజల్లాగా నీకు కూడా మధ్యలో తాపకరమైన సర్పాలు వస్తూ ఉంటాయి, మధ్యలో మారా వస్తూ ఉంటుంది, మధ్యలో అన్నీ వస్తూ ఉంటాయి నీకు. అలా కాదు పాస్టర్ గారు, నేను విశ్వాసంతో అంటే చక్కగా వెళ్ళిపోతావు. మరలా చెప్తున్నానమ్మా, ఫ్రమ్ దిస్ మినిట్ ఆన్వర్డ్స్ నా ప్రార్థన, నేను మొన్నటి దినం నుంచి నేను చేస్తున్న ప్రార్థన, ప్రభువా ఈ ప్రసంగం నేను ప్రసంగిస్తుండగానే వారి జీవితంలో ఒక నూతన ఫేజ్ ఆరంభం అవ్వాలయ్యా. ఏ సమృద్ధి అయితే వారు చూడలేదో, ఏ సమృద్ధి కొరకైతే వారు ప్రార్థిస్తున్నారో అది ఆరంభం అవ్వాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థనతో నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. నేను నమ్ముతున్నాను, ఆ రోజున శిష్యులు ప్రకటించగానే వెంటనే పరిశుద్ధాత్ముడు ఆ వాక్యమును స్థిరపరిచాడు. ఇన్ ద సేమ్ వే ఈ రోజున ఈ మాట పలుకుతుండగానే పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో పనిని ఆరంభించుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నీకు ధనము లేదు, ఎవరైతే నీకు ఆస్తి లేదు, ఎవరైతే నీకు కనీసం నీ పేరు మీద ఒక్కటి కూడా లేదా అని చెప్పేసి అన్నారో, నువ్వు బాధపడ్డావో, గెట్ రెడీ, నీ సీజన్ మారుతున్నది. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలను ఎట్లా దీవించాడు దేవుడు, నిన్ను కూడా అలాగే దీవించబోతున్నాడు. ఇంకెట్టిగా మాట్లాడాలంటే అంతకన్నా ఎక్కువ దీవించబోతున్నాడు అంట నేను. ఎందుకంటే వాళ్ళకి జంతువుల మధ్య నడిచాడు, నీకు వాగ్దానం ఎట్లా చేశాడంటే తన కుమారుడు యొక్క ఆ దేహం మీద నడుచుకుంటూ వచ్చి నీకు వాగ్దానం చేశాడు. మరలా చెప్పనా, 2021 విల్ బీ ద ఇయర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ జీసస్ నేమ్. 2021 నువ్వు ఆస్తులను పొందుకునే సంవత్సరముగా ఉండబోతున్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవించబడ్డావా? yes. ఆశీర్వదించబడ్డావా? yes. అందరం లేచి నిలబడదాం.